కడప జిల్లా మండల కేంద్రమైన ఒంటిమిట్టలో ఉన్న ఒంటిమిట్ట చెరువు నీరు లేక అడుగంటిపోయింది. చెరువుకు నీరు ఉంటే దాదాపు వందలాది ఎకరాలు పంటలు పండించుకొని రైతులు తమ జీవనాన్ని కొనసాగించేవారు. కానీ ఒంటిమిట్ట చెరువు అడుగంటడంతో తాగునీటి ఎందడి ఏర్పడింది. అరటి చెట్లు వేసిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అసలు ఈ ఒంటిమిట్ట చెరువుకు నీళ్లు రాకపోవడానికి కారణం ఎవరు అనేది మనము తెలుసుకుందాము. ఒంటిమిట్ట చెరువుకు నీళ్ళు ఎందుకు రాలేదనేది మరొక వీడియో ఇప్పుడే చేస్తాను. ఇప్పుడు మనము చూసేది మనము పైపు లైన్ అన్నమాట. అంటే కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొడమలూరు సోమశిల బ్యాక్ వాటర్ నుంచి ఒంటిమిట్ట చెరువుకు నీరు అందించడానికి కోట్లాది రూపాయలు వెచ్చించి పైపు లైన్ వేశారు. కానీ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వలన పైపు లైన్ ద్వారా నీరు అందించడంలో విఫలం చెందారు. పైపు లైన్ ద్వారా నీరు అందించకపోవడంతో ఒంటిమిట్ట చెరువు అడుగంటిపోయింది. ఆ నీరు కూడా ఎందుకు అందించలేదంటే అక్కడ పైపు లైన్ ద్వారా నీళ్ళు అందించేటప్పుడు అక్కడ ఉన్న నీటికి అయ్యే కరెంటు బిల్లు, నీరు వదిలినప్పుడు నీటికి అయ్యే కరెంటు బిల్లు ప్రజాప్రతినిధులు చెల్లించకపోవడంతో సంబంధించిన అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు చెల్లించకపోవడంతో ఒంటిమిట్ట చెరువుకు నీరు రాక అడుగంటు పోవాల్సిన పరిస్థితి. ఈరోజు రైతులు లక్షలాది రూపాయలు నష్టపోయారు పంటల ద్వారా. అదే సోమశిల బ్యాక్ వాటర్ నుంచి ఒంటిమిట్ట చెరువుకు నీరు అందించింటే చెరువు కలకలలాడుతూ ఉండేది. రైతులు వారి జీవనాధారం సవ్యంగా సాగించేవారు. ఇది మన పరిస్థితి. నీరు అందించకపోవడం వల్ల ఈ నష్టం. ఇప్పుడు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం ఏంటంటే అక్కడ మోటార్లకు కరెంటు బిల్లు ప్రభుత్వం నుంచి కానీ అధికారుల ద్వారా కానీ చెల్లించే విధంగా బిల్లులు పెట్టడంలో వైఫల్యం చెందడంలో ముఖ్య కారణం ప్రజాప్రతినిధులుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజాప్రతినిధులు చొరవ చూపింటే ఆ కరెంటు బిల్లులు చెల్లించి ఒంటిమిట్ట చెరువుకు నీరు అందించేవారు. ప్రతి ఏడాది సోమశిల బ్యాక్ వాటర్కు పెన్నా నది నుంచి పెద్ద సంఖ్యలో ఇతర ప్రాంతాల్లో వర్షాలు పడినప్పుడు అక్కడికి నీరు ఎక్కువగా వస్తుంది. ఆ నీరును ఒంటిమిట్ట చెరువుకు అందించవచ్చు. కానీ మన ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వలన ఒంటిమిట్ట చెరువుకు నీరు రాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. కానీ మనము మన నాయకులంటూ గగ్గోలు పెడుతున్నాం. కానీ జరుగుతున్న నష్టాన్ని గుర్తించడంలో ప్రతి ఒక్కరూ వైఫల్యం చెందుతున్నారు. ప్రజాప్రతినిధుల గురించి గొప్పలు చెప్పడం తప్ప మనకు ఏమి న్యాయం చేస్తున్నారు అనేదానికి ఇదొక నిదర్శనంగా చెప్పవచ్చు. అదే ఒంటిమిట్ట చెరువుకు నీరు నింటే ఎవరైతే నాయకులు ఏమిటి తిరుగుతారో వారికి కూడా పొలాలు ఉన్నాయి. కానీ అందరి పొలాలు పచ్చగా ఉండేవి. ఇది పరిస్థితి. ఒంటిమిట్ట చెరువుకు నీరు లేకపోవడం వల్ల పంట పొలాలకే కాదు, చాలా గ్రామాలలో నీరు అందక అంటే తాగునీరు కూడా సమస్య ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ నెలలో కానీ ఈ మే నెలలో వర్షాలు కానీ పడకపోతే తప్పనిసరిగా చాలా గ్రామాలలో ఒంటిమిట్ట మండలంలో 13 పంచాయతీలు ఉన్నాయి. 13 పంచాయతీల్లోని చాలా గ్రామాలలో త్రాగునీటి కోసం కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. దేవుడు కరుణించి వరుణదేవుడు ఒంటిమిట్టలో వర్షాలు కురిసేలా చేస్తే తాగునీటి సమస్య కానీ పంట పొలాల సమస్య కానీ తీరే అవకాశం ఉంది.